నేను తాళి కడతానంత మీరు రాగి కడతా అంటారేంటి? తాళి ఇంకా ఎందుకు లేవే, నువ్వే నా ప్రియ సతివే, తాంబూలం దండగలే. హాయ్ హాయ్ అండి. మీరు అల్లరిపిల్ల జాను కదా? అవును నేనే. మీ వీడియోస్ నేను చాలా సార్లు చూసానండి. అవునా అండి, థ్యాంక్స్. బాగుంటాయి. అసలు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కానలే. సడన్ గా ఇప్పుడు మనం దెయ్యం కానీ దేవుడికి కానీ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఏంటండి మీరు నన్ను పొగుడుతున్నారు? దెయ్యం అంటున్నారా దేవుడు అంటున్నారా? ఐ మీన్ అంటే ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు నేను. అసలు ఏం మాట్లాడదని అర్థం కానలే. ఒక వీడియో చూసానండి మిమ్మల్ని నేను. అది ఏదో చేస్తారు కదా, ఇదిగో అబ్బాయిలు మీకు దమ్ముకు దుమ్ము ఉంటే ఏదో సంథింగ్ ఏదో చేశారు. అయితే ఆ వీడియో నాకు బాగా నచ్చేసింది. నాకెంతో నచ్చిందే. ఆ రోజు నుంచి నాకు అర్థమైంది మాది లాంగ్వేజ్ చూస్తుంటే శ్రీకాకుళం అని అనిపించింది. అది శ్రీకాకుళం ఎక్కడ ఉంటది అమ్మాయి, అసలు ఎలా ఈ అడ్రస్ తెలుసుకోవాలని చాలా ట్రై చేశా కానీ అసలు అవలే. అది సడన్ గా ఇక్కడికి వచ్చాను డాబాకి. అయితే కనిపించారు, దేవత ప్రత్యక్షమైనట్టు అలా ప్రత్యక్షమయ్యారు మీరు. దేవత నీవే, నా దేవత నీవే, కనుపాపగ కాస్తాని. అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. మీరు చికెన్ కూడా తింటారంటే? తింటానండి. అంటే అమ్మాయిలు దేవతలు చికెన్ తినరు కదా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మీరు మరి బిస్కెట్స్ చేస్తున్నారేమో. అయ్యా బిస్కెట్లు ఏంటి అంటారండి? సరేగానే మీకు ఒకటి చెప్తాను, మీరు ఫీల్ అవ్వరు కదా. సో ఫీల్ అని చెప్పండి ఏంటో. అంటే ఐ లవ్ యూ లాంటి అలాంటి చెప్పను. నాకు చోటే వద్దు అని అబద్ధాలు చెప్పలేనులే. చెప్పను. నీకు ఎవరు చెప్పనట్లేదు అని చెప్పు. అంటే మొన్న మీరు వీడియో చేస్తుంటారు కదా, మీరు వీడియో చేస్తుంటే ఏమైందంటే ఒకరు మా ఊర్లో ఇలా వీడియో చూస్తున్నారు నీది, చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ నీ వీడియో వచ్చింది. ఆ పక్కనే ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు. అవునా? అయితే మీ వీడియో చూసినట్టు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? నిజం చెప్తున్నా. అంటే ఏంది నా వీడియో వరస్ట్ అని అంటున్నారు ఏంటి మీరు? చేస్తున్నారు మీకే తెలియదు, వరస్ట్ గానే లేవు. అంతేగా అంతేగా లేవు. నాకైతే ఏదో ఒక వీడియో నచ్చింది. వచ్చిన పరువు తీస్తున్నట్టు ఉన్నారు తెలుసా. కొంచెం కామన్ సెన్స్ ఉంది, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. హార్ట్ అటాక్ నా వల్ల ఎందుకు వస్తుంది? ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి వచ్చి ఉంటుందేమో ఐ థింక్, నాకు తెలిసి. హెల్త్ ప్రాబ్లం ఏంటి కాదు, ఆయన మొన్న తిత్లీ తుఫాన్ తెలుసా నీకు? తిత్లీ తుఫాన్ 2021 లో 20 లో వచ్చింది. ఆ తుఫానికి ఆయన ఇల్లు పడిపోయింది, అతని మీద ఎన్ని పడిపోయినా కానీ అతనికి ఏం అవ్వలేదు. కానీ మీ వీడియో చూసిన వెంటనే అతను మనిపోయాడు. అంటే యముడు తీసుకెళ్ళిపోయాడేమో అండి. నా మీద అంటారేంటి మీరు? యముడు తీసుకుని వెళ్ళిపోలేదు, యమధర్మరాజు నీ వీడియో రూపంలో వచ్చి తీసుకెళ్ళిపోయాడు అండి. అండి మిమ్మల్ని కొట్టేస్తానండి. మీరు ఎక్కువ ఆర్గ్యూ చేయద్దు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. నాకు తలనొప్పి తెప్పించొద్దు. అయ్యా ఒకసారి చూడండి, ఒకసారి. అంటే ఏం లేదు, కొంచెం పక్కన కూర్చొని అనిపించింది. మీరు ఆడుకుంటున్నారు నాతో. మీతో నేను ఆడుకుంటానా? మీతో ఆడుకోతే నాకు ఏం వస్తుందండి? ఏంటండి మీ బాధ ఏంటి చెప్పండి ఫస్ట్. ఏం లేదు, బాగా ఆకలేస్తుంది. తిను ఫుడ్. అది నాది. హలో ఏం లేదు, కొంచెం బిర్యానీ. ఎంత పెద్ద సెలబ్రిటీ అయ్యో, ఎన్ని వీడియోలు చేస్తావు, ఎంత డబ్బులు సంపాదిస్తావు, తినొద్దా? తీసుకొని పో, తినలే. మీరే వేయండి, మీ చేతితో వేయండి. అంటే అమ్మాయి చేతి వేస్తే అమ్మ చేతితో తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను అయినబ్బా పో అబ్బా. ఇయ్యచ్చు కదా అయ్యా. అన్నాను కదా, నువ్వు వేసుకుని తిను. గోపాలు చాలండి శ్రీమతి గారు. ఫుడ్ నాదే పెట్టి నేను వెయ్యను. ఇంకా నీకేంటి, నేను సర్వెంట్ లా కనిపిస్తున్నానా ఏంటి? కొంచెం కూల్ అవ్వండి మేడం గారు.
అయ్యా అమ్మ వంట నువ్వు చేతి వేస్తే అమ్మ వంట నువ్వు ఎదో ఆరక్షణ చేయకు, తినాలనుకుంటే ఫుడ్ వేసుకుని తిను అంతే. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు. అంతే. తర్వాత నువ్వే బిల్లు పే చెయ్యాలి, నేను చెయ్యను. అంటే మీరు నా ఫ్యాన్స్ కదా, సో అందుకని. అది మీరు ఏం చేస్తారు? మా ఫ్యాన్స్ కి ఏం చేస్తారు? ఈ ఫుడ్ కూడా రీల్స్ చేస్తున్నా కదా. రీల్ చేసే కదా మా ఊర్లో వాడిని చంపేశారు. మా ఊర్లో వాడు చచ్చిపోయాడు అంటే ఇంకెన్ని ఊర్లో ఎంతమంది చచ్చిపోతారు మీ వీడియో చూసి? మాకు తెలుసులేరా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? తెలుగు. నన్ను హర్ట్ చేస్తున్నారు మీరు తెలుసు. తెలుగే మాట్లాడుతున్నానండి, అర్థం కావడం లేదా? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలే. మరి బాగా ఎక్కువ చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా? అందుకే కొంచెం బిర్యానీ అయ్యండి. తినండి. మీ అమ్మ భలే తగులుకొని రండి ఈ రోజు తాన్ అనుకొని చెప్పేసి. అయ్యా మీరు బిర్యానీ వేసుకోలేకపోతే బిర్యానీ వేయలేకపోతారు. అయ్యా అంత వేసేసరే. ఓన్లీ ఆకలి తిన్నాను కదా, ఆకలితో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి కదా, అందుకే. ఇంకేం కావాలే చాలే ఇది చాలే. ఓకే, నా మనసు కొంచెం సున్నితమైనది అందుకే. అంటే నేను ఆకలితో ఉన్నది. అరిగొచ్చే గులాబీలాగా నా గుండెలోతునే తాకినవే. బిర్యానీ అదే ఆకలే. మీరు ఇంకే ఆకలి అనుకోకండి. ఏంటి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు తెలుసా? ఒక తినిపించరా? ప్రేమ ఓ ప్రేమ మన నీడల రంగు నేడే కలిసెనే. అంటే మా అమ్మ నాకు చిన్నప్పుడు తినిపించేది, ఆ తర్వాత నేను హాస్టల్లో జాయిన్ అయిపోయాను. మా అమ్మ ఎప్పుడు తినిపించలేదు. తినరా మూసుకొని చల్దే. పిల్ల పల్లెరు కాయ సూపుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్లా. తినరానా? ఇప్పుడు పిలుస్తాను, అతను పిలిచి పంపించేస్తాను, వేరే దగ్గర వెళ్ళి తిను. నీకు ఫోన్ ఆగలేస్తుంది, నేను తినొద్దా? సరే మీరు అల్లరి పిల్ల కదా, నేను అల్లరి మరి ఎంత అల్లరి చేస్తారంటే? నేనేం అల్లరి చేశాను? మీరు వచ్చినండి ఇక్కడ కామెడీలు చేసుకుని నా పైన సటర్లు వేస్తున్నారు. అయ్యో మీ ఫ్యాన్స్ ని నేనెందుకు అలా అంటాను? మీ ఫ్యాన్ నేను. ఫ్యాన్ లేదు, అదో పైన ఉంది ఫ్యాన్ తిరుగుతుంది. మీరు నా దుక్కు చూడదు, ఫుడ్ దుక్కు చూస్తేనండి. అంతే, ఫుడ్ కానీ మీరు అందంగా ఉన్నారు. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే. అందుకే మీరు చూస్తున్నా. నువ్వు బిస్కెట్లు వేయకో, అందంగా ఏమన్నా అంతా కేజీ మేకప్ వేసుకుని వచ్చినా నేను తెలుసా? ఆహా ఇది సంగతి. అందుకే మా ఊరు అంకుల్ చచ్చిపోండి నీ మేకప్ చూసి అనుకో హార్ట్ అటాక్ వచ్చి. అంటే ఇది సంగతి. వీడియోస్ లో మేకప్ వేసుకున్నాండి, ఓన్లీ ఫిల్టర్ పెట్టుకుంటాను. ఏంటండి బయటకు వస్తేనే మేకప్ వేసుకుంటాను కొంచెం. అదే నాకు ఇంకా మా ఊర్లోనే అంకుల్ చనిపోయాడు అంటే ఇంకెన్ని ఊర్లో ఎంతమంది చనిపోయారు మీ వీడియో చూసి? ఏం చేయమంటారు చెప్పు? నేను వీడియోస్ ఆపేలా ఏంటి, నీ బాధ అంతేనా? వీడియోస్ ఆపమన్నంలే, పొద్దున్న ఓపెన్ చేయడమే లేటు. నేను మొన్న మొబైల్ చూసాను, మీ ఐడి తీసాను, ఫాలో కొట్టాను. బాగా చేస్తారు కదా, హీరోయిన్ లా ఉంటారు కదా అని. నామది పూవది వాడిపోతూ ఉన్నది. ఇది బిస్కెట్ అండి. బిస్కెటా? నువ్వు హీరోయిన్ కాబట్టి నీకు ఎంత కూర్చొని మాట్లాడుతున్నావు, వేరే అమ్మాయితో ఇలా మాట్లాడుతున్నట్టే. ఏమో నాకేం తెలుసు, నువ్వు పెద్ద కాట్రాజా పులిహోర రాజులకు కనిపిస్తున్నావు నా కంటికి. కాటు రాజా పుదారు రాజేనా? అలాగైతే నాకు ఆకలి ఎప్పుడో తినేసివేనా? అదే ఏం చేస్తారండి 2 మొబైల్స్ అని మా జనాలందరూ తాలు తింటారా? ఇది రీల్స్ కి, ఇది వచ్చేమంటే ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ప్రమోషన్స్ గట్రా వస్తే దానికని. అవునా? ఎంత వస్తాయండి మీకు మనీ? మంత్లీ ఒక 1 lakh 2 lakh సంపాదిస్తారు? అంత సీన్ లేదండి. అంటే మీరు చాలా వీడియోలు చేస్తారు కదా. చాలా వీడియోస్ చేసిన నాకేం అంతేం ఇన్కమ్ ఏం రాదు. ఒక 5,000 రాదు నాకు మంత్లీ. ఏదో నా సరదాగా చేసుకుంటున్నాను రీల్స్. మీరు సంపాదించాలని కాదులేండి. ఓకే మీరు సరదా చేసుకుంటున్నారు, చేసుకున్నారు కానీ మనుషుల ప్రాణాలు ఎందుకు తీసేస్తారని అంటున్నాను నేను.
ఏ నువ్వు చచ్చిపోయావా నాతో మాట్లాడుతున్నావు కదా? మా ఊర్లో ఒక అంకుల్ చచ్చిపోయాడు, మా ఊర్లో అతను చనిపోతే ఇంక ఎన్ని ఊర్లో ఎంతమంది చచ్చిపోయారు నీ వీడియో చూసి? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి? నువ్వు తీసుకుంటావా? ఏంద్రా నీ గోల? వచ్చి ఫుడ్ తింటానన్నావు, పెట్టాను, ఎవడో చచ్చిపోయినా నాదే నారీలో ఎవడో ఆడు చూడమని చెప్పు. అయ్యా మరి నేను ఇంక తిన్నాం కదా బిర్యానీ వెళ్ళిపోతాను. తనకు బాయ్ దొబ్బే వెళ్ళిపో. காந்தமா என்னை ஈர்க்கும் முந்தன் அன்பு இன்று சாந்தமா వెళ్ళిపో. అంతే, ఎక్కడ తిన్నా అక్కడ తింటాను. మీరు బాగా ఎక్కువ మాట్లాడుతున్నారండి. మీ పేరేం పేరు ఇంతకీ? నా పేరు నువ్వేం మాయ చేసావో కానీ మీ పేరే నా పేరుతో మీకెందుకు? చెప్పొచ్చుదా? మీ ఫ్యాన్ అని చెప్పాను, నా పేరు ఎందుకు మళ్ళీ? కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే. మీతో మాట్లాడి నేను ఫుడ్ తినకుండా టైం వేస్ట్ చేస్తున్నాను చూడు. థమ్స్ అప్ తాగండి. అది నాదే ఏదో మీరు కొనేసి ఏదో నా ఫ్యాన్ కదా అభిమానంతో థమ్స్అప్ తెచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు తెలుసా బొక్కలాగా. కాలం సరిపోదంట నీతో అడుగేస్తుంటే లోకం ఒక్కలానా? అయ్యా, అసలు అమ్మాయి చూడడానికి లక్ష్మీదేవిలాగా అందంగా ఉన్నావు, ఏదో మంచి పిల్ల అనుకుని వచ్చాను. అల్లరి పిల్లని పెట్టుకున్నావు కానీ ఏదో అందమైన సత్యభామ అనుకో. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా సత్యభామ అనుకున్నా కానీ నువ్వు అల్లరి పిల్లవే నిజంగా. నల్లరి పిల్లనే. థమ్స్ అప్ తాగొచ్చా? తాగండి, అలాగే ఫుడ్ తింటాంటారు థమ్స్అప్ తాగొచ్చా అని అడగడం అంటే మీరు తాగారు కదా, తర్వాత తాగొచ్చా తాగకూడదు? ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? ముందు నువ్వు ఇక్కడ నుంచి దయచే, మా చావేదో మేము చేస్తాం. దేవుడా, సెలబ్రిటీ కదా మీరు. ఇలాంటి వాడు ఎక్కడో దొరికాడయ్యా నాకు. అవసరంగా వచ్చాను రెస్టారెంట్ కి నేను ఇప్పుడు. అంతే, తాగొచ్చు కదా, ఇప్పుడు ఏం కాదు. తర్వాత పురుగుల మందు కల్పిస్తాను. ఆ తర్వాత కలిపిసిన పర్లేదు, మీరు తాగారు కదా, మీతో పాటు చచ్చిపోతా గానీ అది పక్క పెట్టండి. అంతే, తర్వాత కేసు వేయరు కదా, నేను తాగిన థమ్స్అప్ తాగాడని కేసు వేసాడు అనుకో, మళ్ళీ లేనిపోయిన రిస్క్ నాకు కదా. ఫ్యాన్స్ తో కొట్టించేస్తాను. నేనే మీ ఫ్యాను, ఇంకా నన్ను ఎవరు కొడతారు? సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే, ఎంత ముద్దుగా మీకు విషయం చెప్పాలా? ఏంటండి? చెప్పొద్దా? చెప్పండి, చెప్పాల్సిందంత చెప్పి చెప్పాలా చెప్పొద్దా అంటే ఏంటి మీ అర్థం? చెప్పవే ప్రేమ తెలిని చిరునామా ఏ వైపు చూసినా నేను కూడా మీతో వీడియోలు చేస్తానండి. నేను నీతో చేయనండి. అంటే నాకు కూడా వీడియోలు చేయడం చాలా ఇష్టం. ఒక తమ్ముడు క్యారెక్టర్ ఉంది, చేస్తావా? అయితే నాకు రాఖీ కడతారు, రాఖీ పని రోజు. అయ్యా, ఫ్యాన్ కి ఎవరైనా రాఖీ కడతారా? మరి కాకపోతే ఒక మాట అంత ఫీల్ అవరా? ఫీల్ అవును చెప్పండి. సరదాగా అంటాను, మీరు నిజంగా తీసుకోకండి. నేను తాళి కడతానంత మీరు రాఖీ కడతా అంటారేంటి? తాళింకా ఎందుకు లేవే, నువ్వే నా ప్రియ సతివే, తాంబూలం దండగలే. ఏ నీకు ఎన్ని సంవత్సరాలు రా? చిన్న పెద్ద తేడా లేదా నీకు? కామన్ సెన్స్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? కొట్టేస్తారా అండి? ఏంది మరి కాకపోతే ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుర్ర ఉందా? బుర్ర ఉంది కాబట్టి అంత మంచి అందమైన అమ్మాయి దగ్గరకు వచ్చి అందం అందం తన కళ్ళందం తనలా లేదే భయం లేకుండా నీ మాట్లాడు. ఏజ్ అని చెప్పు. 22. నాకు 23 సంవత్సరాలు, నీకంటే 1 year పెద్దదాన్ని. ఏం మాట్లాడాలో తెలీదా నీకు? 1 year కదా పెద్ద, 10 years పెద్ద అయినట్టు చెప్తాను. మీ అబ్బాయిలు ఉన్నారే, అర్థమే కాదు. రూపం లేని ప్రేమే నాది ఒట్టుగా గుండెల్లో నా దాచుంచానే. నీ ఫ్యాన్ కదా తిడతారు ఎవరైనా? ఫ్యాన్ అని చెప్పేసి ఇలా మా బుర్రలు తినరు. మా ఫ్యాన్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నీలా లేరు సాడిస్ట్ లాగా. నువ్వు ఏడుస్తున్నా, నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది. నా కన్నుల్లో నీ రూపం పోదే నా ఎదురుగా. బకెట్ పట్టండి రా ఎవడైనా. ఏడుస్తున్నాడు, నీళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లోడే పాపం. నాకు ఉల్లిపోయావరా? నా బుర్ర తింటాను, ఉల్లిపోయి తినవా? తిను. అంటే మీ చేతిని ఇస్తే ఎలా ఉంటుందని. దారే తెలియని కాళ్లకు అడుగులు నేర్పించావుగా నేస్తా. అంటే ఉల్లిపోయి ఎలాగా కొంచెం కళ్ళు మండుతుంటే తింటుంటే సంథింగ్ ఏదోలా ఉంటుంది, మీ చేతి ఇస్తే ఫీల్ ఎలా ఉంటుందని అడిగాను. విషం కలిపాను రా, తిను. పైకే పోదు డైరెక్ట్ యముడి దగ్గరికి. వావ్, ఇదిగో నిన్ను నా కన్నుల్లో నా దాచేస్తున్నాలే మనసు. భలే ఉంది అసలు నేను నిజంగా. నిజంగా పులిహార రాజాల కోసం వినడమే కానీ నీలాంటి ఫస్ట్ టైం చూస్తున్నావు నువ్వే. పులారానా?
అయ్యా అక్కడ ఎక్కడో కనిపించవు బైక్ మీద వస్తున్నప్పుడు. అక్కడ నాకు అర్థమైంది ఇటు సైడ్ ఎక్కడికి వెళ్తాడు షూట్ ఏదో చేస్తాడు కదా అనుకుని అక్కడ నుంచి ఫాలో అయ్యి తిరగ చూస్తే ఇక్కడ రెస్టారెంట్ కూడా అయితే సర్లే రెస్టారెంట్కి వచ్చాం కదా, అమ్మాయి ఎక్కడ ఉంది, ఎలా అయినా మాట్లాడాలి, ఈ రోజు ఎలా అయినా మనసులో ఉన్నవని చెప్పేయాలి, ఏదో ఒకటి చేసేయాలనుకుని వచ్చాను ఇక్కడికి. అది ఏం చేయమంటావు? చెప్పా కదా పోనీ నాకు మీరు లవ్ చేద్దాం అవన్నీ నాకు పక్కన పెట్టండి. నీకు ఎవరు లవ్ చేస్తున్నాను? నాకేం పని లేదేంటి? సరే అవన్నీ వేస్ట్. సరే అవన్నీ పక్కన పెట్టండి. టైం వేస్ట్, ఏదో మీ వీడియో చూడడం కూడా మాకు టైం వేస్ట్. నీ ఎవరు చూడమంటున్నాడు రా? డిలీట్ చేసుకో. కోపం నీ కొద్దమ్మా నవ్వేసేయో బొమ్మ నా చూపే నీ కోసం. మీరు వీడియోలు అప్లోడ్ చేస్తే నేను ఎందుకు డిలీట్ చేస్తాను? అన్ఫాలో చేయి. అన్ఫాలో చేసి వచ్చేస్తాను అలా సినిమాలో నీకు వచ్చేసినట్టు. అర్థమైందా? అదే మా శ్రీకాకుళంలో ఉండే అమ్మాయి ఫేమస్, మరి అలాగే ఉంటది. పాకిస్తాన్ వాళ్ళు చూడు యుద్ధం చేసినట్టు ఇండియా మీదకి, యుద్ధం అయిపోయిన తర్వాత ఏదో విధంగా దాడి చేస్తూనే ఉంటారు. నువ్వు రాత్రి పోగలు వీడియోలు పెట్టుకుని వంతో తొంగిపోయినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? శ్రీమొగలింగం వచ్చానంత అక్కడికి వచ్చిన శ్రీకాకుళంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తున్నాను అబ్బా, తప్పేముంది అందులో? చూపించకూడదా చెప్పు? చాలా మందికి మన శ్రీకాకుళం అంటే లోకం అయిపోయింది. మన శ్రీకాకుళం ఇంకా ముందు రావాలని చెప్పేసి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ట్రై చేస్తున్నాను. దానికి మీరేమంటే ఇది చెప్పాలి కానీ నాకు కూడా మీరు నన్ను ఏమిటి వచ్చి తిడుతున్నారు, ఎవరో చచ్చిపోయారు గిచ్చిపోయారు అంటే ఎంత బాధగా ఉంటది మాకు. మేము ఎన్ని తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకుని రీల్స్ చేస్తున్నాము ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళి. ఎవరు లేకపోయినా ఒక్కదాన్నే ఒక్క ఫోన్ హెల్ప్ తోనే రీల్స్ చేసుకుంటాను, నా సపోర్ట్ తో నేనే. నాకు ఎవరు సపోర్ట్ కూడా చేయరు. అలాంటిది మీరు వచ్చి తిడుతున్నారు కనిపిస్తే ఎలాగుంటది? బాధ అనిపించదా? సరే మీరు చెప్పింది ఒక అర్థం చేసుకున్నా, కానీ మరీ మీరు ఆ వీడియోలు చేస్తుంటే మరి ముసలిలు చనిపోతారు, నువ్వు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పు? చిన్నపిల్లలు మా ఊర్లో పాస్ పోసుకోవడం లేదు నీ వీడియోలు చూసిన నుంచి. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పు? నాకు నవ్వు వస్తుంది, మీరు నవ్వించండి, ఫుడ్ తింటున్నాను. బాగుంటుంది నువ్వు నవ్వితే. ఎందుకు అలా అంటున్నారు? అంటే మీకే నవ్వు వస్తుంది, నేను ఫుడ్ తింటాను ఇదోటి, నాకెందుకు నవ్వు రావడం లేదు? నీ మనసు ఏంటి? అడ్డగాడిది అడ్డుగాడిదినా? గుంటలు ఏకంత ఉన్నా కానీ రాలిపోయి పేలిపోతున్నావు కదా. పెద్ద మాట అన్నాడు సరాడు. మోస్ట్గా ఉంటాడు కదా. ముష్టిగుంటున్నా? అవును. అల్లరి పిల్ల అంతే ఏదో అనుకున్నా, అర్థమైందా? స్మార్ట్ గా ఎలా ఉంటావు అనుకున్నా, కానీ నువ్వు అల్లరి పిల్ల కాదు, కంత్రి పిల్లవి. అమ్మమ్మ అమ్మో అమ్మాయి అంటే అంద. అర్థమైందా? నీకేం చేస్తాను కంత్రి పిల్ల అంటున్నావు? దొంగ సచ్చినాడా? నువ్వు సచ్చినోడ్నా? ఎస్.